సాంగ్ సినిమా పాటల ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి చుట్టూ వివాదం ముదురుతోంది. మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాల నేపథ్యంలో ఆమెపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సైతం దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆమెను వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మంగ్లీ, ఆమె సోదరుడు, వారి పలువురు అనుచరులు కలిసి నిరుపేదలు, సాధారణ ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించారని బాధితులు చెబుతున్నారు. ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి బలికి తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా మార్చింది. ఈ వ్యవహారంలో అడ్వకేట్ సుబ్బు చేసిన ఆరోపణలు కూడా మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన ఆరోపణల ప్రకారం ఈ మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా జరిగాయని అనేక మంది బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన డబ్బుల వివరాలను పూర్తిగా బయటపెట్టాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో మధు అనే వ్యక్తి పాత్ర కూడా ఈ కేసులో ప్రస్తావనకు వస్తోంది. మధు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడని, డబ్బుల సేకరణలో అతని పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వివాదాన్ని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ అధికారికంగా పరిశ్రమ దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ వెనుక రెండు ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలనే అభిప్రాయం. ప్రజల్లో మంచి పేరు ఉన్న వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే అది వారి వ్యక్తిగత ప్రతిష్టకే కాకుండా పరిశ్రమ మొత్తానికి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇక రెండవది, బాధితులకు న్యాయం చేయాలనే ఒత్తిడి. ముఖ్యంగా నిరుపేదలు మోసపోయారనే అంశం సున్నితమైనది కావడంతో దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలనే భావన పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఆరోపణలే గాని నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే బహిష్కరణ వంటి కఠిన నిర్ణయం తీసుకోవడం సరైందేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒకవైపు బాధితుల వాదనలు, మరోవైపు మంగ్లీకి చట్టపరమైన రక్షణ. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎంతైనా అవసరం ఉంది. ఇక మంగ్లీ బహిష్కరణపై మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు కీలకంగా మారింది. వారు ప్రాథమిక విచారణ జరిపి పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తక్షణ బహిష్కరణకు బదులుగా తాత్కాలికంగా చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూస్తే మంగ్లీపై వచ్చిన మైక్రో ఫైనాన్స్ ఆరోపణలు, అడ్వకేట్ సుబ్బు చేసిన సంచలన వ్యాఖ్యలు, మధు పాత్రపై వినిపిస్తున్న ఆరోపణలు అన్నీ కలిపి ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి. అయితే నిజాలు వెలుగులోకి వచ్చిన తరువాతే ఈ వివాదం పూర్తి స్థాయిలో ముగింపు లభించే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ అంశం రాజకీయంగా తెలుగు సినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా కొనసాగడం ఖాయం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.